ఇప్పుడైతే సెకండ్ ఐటమ్ అండి. నేను దీనైతే మీషోలో తీసుకున్నానండి. ఇదైతే మనకు ప్రతిరోజు, ప్రతి వేళ మనకు పనిచేస్తుందనమాట. ముఖ్యంగా మన హాల్‌లో దీనైతే నేను మీషోలో తీసుకున్నానండి. చూడండి ఎంత అందంగా ఉంది. దీని బాడీ బిల్డింగ్ అయితే మొత్తం ప్లాస్టిక్ అండి. మనం ఇలాంటి ఐటెమ్ అనేది ఎక్కువగా చెక్కలో తీస్తూ ఉంటాము. అదే అండి ఫోన్ హోల్డర్ మన హాల్‌లో అయితే చాలా యూజ్ అవుతుంది. మనం ఫోన్స్ అనేవి ఎక్కువగా స్టోర్ చేసి ప్రతిరోజు ఈ విధంగా ఛార్జింగ్ వేస్తూ ఉంటాము. దానికి ఆర్గనైజర్ మనం ఎక్కువగా తీస్తూ ఉంటాము. ఇదైతే చాలా క్వాలిటీ కూడా చాలా బావుందండి. ముఖ్యంగా ఇది ప్లాస్టిక్ బిల్డింగ్ అనమాట. ఇంకొకటి క్వాలిటీ కూడా చాలా బావుంది. అంతే కాకుండా దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ. దీనిలో చూడండి ఇన్ని కీ స్టాండ్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఫోన్స్ కానీ లేదా ఇలాంటి పెన్స్ అలాంటివి మనం స్టోర్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. అండ్ ప్రైస్ కూడా తక్కువండి. ఇదైతే మీషోలో రివ్యూ అయితే చాలా బావుంది. దీనికైతే ఏకంగా 5 స్టార్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది అన్‌బ్రేకబుల్ అండి. మనకు లైఫ్ లాంగ్ వస్తుంది. మనం ఎక్కువగా చెక్కతో తీస్తూ ఉంటాము. ఇలాంటి ఫోన్ హోల్డర్స్ అనేవి. అవి కొన్ని రోజులు అయిన తర్వాత అవైతే విరిగిపోతూ ఉంటాయి. ఇవైతే లైఫ్ లాంగ్ అండి. దీనికైతే ఆటోమేటిక్‌గా దారం అయితే ఇచ్చారు. మనం ప్రత్యేకంగా వేసే అవసరం లేదు. ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవడానికి. దీన్ని నేను మీషోలో తీసుకున్నానండి. జస్ట్ 154 రూపీస్‌కి పడింది నాకు. క్వాలిటీ చాలా బావుంది. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఇన్ని రకాలుగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాచెస్ కానీ లేదా కీస్ ఈ విధంగా ఫోన్స్, పెన్స్ అలాంటివి మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.